మనోహరి చంబా కుట్ర గురించి తెలుసుకున్న అమర్. పంతులు గారి ద్వారా నిజం తెలుసుకున్న భాగి కరుణ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిస్ అమ్మ ఎలా ఉంటుందో చూడాలి ప్లీజ్, ఆరుని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది ఆరు పాప. ఫోటో చూపించరా అని అమర్నైతే పాప అడుగుతూ ఉంటుంది. అలా ఆరు పాప అడగడంతో అమర్కైతే అచ్చం అరుంధతి మాట్లాడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇక పాప అన్నిసార్లు అడగడంతో అమర్ కాదనలేక కబోర్డ్లో ఉన్న ఫోటోని ఆరు పాప దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు. ఇక పాప చేతికి అమర్ ఆ ఫోటో ఇవ్వగానే ఆరు పాప ఆ ఫోటో చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎన్ని రోజులు అక్కయ్యలు అన్నయ్యలు చెప్పేది అమ్మ గురించా అనే షాక్ అవుతుంది ఆరు పాప. అమ్మ మిస్ అమ్మ ఇద్దరు ఒక్కటేనా? అమ్మ ఈ విషయం ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ముందు అమ్మ మిస్ అమ్మ ఒక్కటేనన్న విషయం వీళ్ళకైతే చెప్పకూడదు. ఈయనే నా నాన్న అయ్యుంటాడా అని ఆరు పాప అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ గురించి నిజం చెప్పేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఒకసారి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అమ్మని అడిగి అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి. అమ్మ ఎందుకు ఈ ఇల్లు విడిచి చిన్నప్పుడే నన్ను తీసుకొని బయటికి రావాల్సి వచ్చిందో కనుక్కోవాలని చెప్పి ఆరు పాప అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ ఏంటి పాప ఎందుకు ఆ ఫోటోను అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. నీకు తను తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదండి, నాకు ఎవరో కూడా తెలియదు, ఇప్పుడే నేను ఈ ఫోటో చూడటం అని అయితే చెప్తూ ఉంటుంది ఆరు పాప. సరే నేను టైం అవుతుంది స్కూల్కి వెళ్తాను అని అమర్తో చెప్పి అంజు అక్క త్వరగా రా అని అయితే అంజుని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అంజు సరే వస్తున్నాను బుజ్జమ్మ అని చెప్పి రాగానే ఇద్దరు కలిసి అయితే స్కూల్కి బయలుదేరి వెళ్తారు. మరోవైపు భాగి కరుణ్తో అసలు ఏం చేయాలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏం అర్థం కావట్లేదే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వసే పిచ్చిదానా, నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా మనోహరి కుట్రేనే, ఆ పంతులు చెప్పింది కూడా అంత అబద్ధమే, కావాలంటే ఆ పంతులు ఎక్కడుంటాడో కనుక్కొని ఒకసారి పోయి ఆ పంతుల్ని గట్టిగా నిలదీస్తే జరిగిన నిజమంతా కూడా చెప్పేస్తాడు అని అయితే కరుణ అంటూ ఉంటుంది. వెళ్దాం పద అని అయితే కరుణ అంటూ ఉంటుంది. అప్పుడు భాగి కూడా సరే వెళ్దాం పద, ఒక్కసారి ఆయనతో మాట్లాడితే నాకున్న అనుమానాలు అన్నీ కూడా తీరిపోతాయి అని ఇద్దరు బయలుదేరతారు. భాగి కరుణ ఇద్దరు కూడా పంతులు గారిని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటే వాళ్ళకి పంతులు గారే ఎదురొస్తాడు. ఆయన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి భాగి పంతులు గారు నేను గుర్తున్నానా అని అడుగుతూ ఉంటుంది. 5 ఏళ్ల కింద మీరు మా పాపకి అన్నప్రాసం చేశారు అని అయితే అంటూ ఉంటుంది. ఎందుకు గుర్తులేవమ్మా, నువ్వు మిలిటరీ మేజర్ గారి వైఫ్ భాగమతివే కదా? అవునండి, మా పాప జాతకాన్ని చూసి అప్పుడు చిన్న పాప వల్ల పెద్ద పాపకి ప్రమాదం ప్రాణగండం అని చెప్పారు. 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయాలి అని చెప్పారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను 5 ఏళ్లకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒకసారి జాతకాన్ని మళ్ళీ చూసి నిజం చెప్పండి అని అయితే అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా, 7 ఏళ్లలో ఎక్కువ శాతం 5 ఏళ్ళు గడిచిపోయాయి కాబట్టి మీ పెద్ద పాప అమ్ముకి ఎటువంటి ప్రమాదం లేదు తల్లి. కాకపోతే ఇప్పుడు ఆ ప్రమాదం చిన్న పాపకి షిఫ్ట్ అయింది. ఇక ఆ మాట వినగానే బాగా షాక్ అయిపోతుంది. ఇక కరుణ ఏమో అలాగే చూస్తూ ఉంటుంది పంతులు గారి కళ్ళే. అవునమ్మా, వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఇంట్లో ఉంటే నిన్నాళ్ళు పెద్ద పాపకు ప్రమాదం, ఇప్పుడేమో చిన్న పాపకు ప్రమాదం అని పంతులు గారు మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఉంటాడు. అందుకనే ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేలా చేయొద్దమ్మా. ఇక అలా చెప్పి పంతులు గారు అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా భాగ్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక వెంటనే కరుణ ఏ పాగల్పోరి మళ్ళీ గా పంతులు మాటలు వింటావా అని అరుస్తూ ఉంటుంది. ఏదో ప్లాన్ వేసుకొని ఎవరో చెప్పమంటే చెప్తున్నట్టు ఉన్నాయి ఆయన మాటలు. ఎలా చెప్తావే నువ్వు నమ్మొద్దని, ఆయన చెప్పినాకే అమ్ముకి 2 సార్లు ప్రమాదం జరిగింది. నాకిప్పుడు ఆరుకి ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. బుజ్జమ్మకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనే. ఆయన నిన్ను గుర్తుపెట్టుకోని చెప్పడం ఏంటో, నువ్వు భయపడటం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ పంతులు అయితే చాలా తేడాగా ఉన్నాడు అని అయితే కరుణ అంటూ ఉంటుంది. సిటీలో నాకు తెలిసిన ది బెస్ట్ జ్యోతిష్యుడి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను. బుజ్జమ్మ జాతకం చూపిద్దాం, అప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి వద్దు కానీ. ఇప్పుడు కాదులే, తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా చూద్దామని అయితే బాగి అంటూ ఉంటుంది. ఈ పిచ్చిదానికి ఏం చెప్పినా అర్థం కాదు అని అయితే కరుణ విసుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మనోహరి చంబా అయితే గరుడ దగ్గరికి వస్తారు. జరిగిందంతా చెప్తాను అని చంబా అంటుంటే మనోహరి ఏంది జరిగిందంతా చెప్తావా అంటే అవును చెప్పాలి కదా, నా మాట తప్పితే ఎవరి మాట వినడు అని అయితే చంబా చెప్తూ ఉంటుంది.
ఆ కాలాతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చంప అనగానే మనోహరి సరే వెళ్ళి చెప్పుపో అంటుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపో అని చంపానైతే పంపిస్తుంది. ఇక అటువైపే అమర్ రాథోడ్ కూడా కారులో వస్తూ ఉంటారు. ఇక అలా అలా వస్తున్నప్పుడు మనోహరి కారు చూసి అమర్ ఒక నిమిషం ఆగు రాథోడ్ అని కారు అయితే ఆపుతారు. ఇక అమర్ కారు దిగి మనోహరి కారు ఉన్న దగ్గరికి వచ్చి చూస్తే మనోహరి చంబ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఇక్కడున్నారు అని చెప్పి మనోహరి వైపు అమర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా మనోహరి అని పిలవగానే మనోహరి చంబ అయితే ఉలిక్కి పడతారు. ఇక అప్పుడు మనోహరి నువ్వేంటి అమర్ ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ విషయం నేను అడగాలి, నువ్వు ఎక్కడున్నావేంటి? నేను నిన్న పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాను కదా, అందుకే చంబ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది అని అయితే చెప్తూ ఉంటుంది మనోహరి. ఏంటి చంబ తీసుకొచ్చిందా? చంబ ఎవరు అనగానే అప్పుడు మనోహరి మళ్ళీ కవర్ చేసుకొని అదే యాదమ్మ అని అంటుంది. ఇక మనోహరి అయితే చాలా కంగారు పడుతూ సమాధానాలు అలా చెప్తూ ఉంటుంది. ఈ కంగారును అంతటినీ కూడా అమర్ గమనిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఆ యాదమ్మ ఏం చేస్తుంది? ఒక జ్యోతిష్యుడికి ఇలా జరిగింది నాకు అని ప్రమాదం గురించి చెప్తే పక్షికి ఏదైనా పెడితే అలా ప్రమాదం తగ్గిపోతుంది, దోషం ఏమీ ఉండదని చెప్పాడు, అందుకని ఇక్కడికి వచ్చాము అని అయితే చెప్పి కవర్ చేస్తూ ఉంటారు అమర్కి. ఇలాంటి మూఢనమ్మకాలని మీరు నమ్ముతారా? సరే త్వరగా బయలుదేరండి. సరే ఆ పక్షి డేంజరస్గా ఉంది, త్వరగా బయలుదేరండి, వెళ్ళండి అని అంటాడు. ఇక అమర్కి అయితే ఆ గరుడాన్ని చూడగానే అమ్ము మీద అటాక్ చేసింది ఇదేనని అప్పుడు గుర్తుకొస్తుంది. ఇక అలా అమర్ ఆలోచిస్తూ గరుడ వైపు చూస్తుంటే రాథోడ్ ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే ఏం లేదు పద రాథోడ్ అని అంటూ ఉంటాడు. ఇక అమర్ మనోహరి చెప్పిన సమాధానాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి తన మొహంలో ఎప్పుడూ లేనిది కంగారు, తను చెప్పిన సమాధానాలు కూడా సంబంధం లేకుండా ఉన్నాయి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాథోడ్కి కరుణ కాల్ చేస్తూ ఉంటుంది. కరుణ నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని అయితే చెప్తూ ఉంటాడు రాథోడ్. ఒక్క నిమిషం రాథోడ్, భాగ్య ఎక్కడుందో తెలిసింది, అర్జెంటుగా సార్ని కలవాలి. మీరు ఎక్కడున్నారో చెప్పండి, భాగ్యం తీసుకొని నేను అక్కడికే వస్తాను. అలా కరుణ చెప్పగానే ఇక రాథోడ్ అయితే లొకేషన్ షేర్ చేస్తాడు. కరుణ భాగ్య ఇద్దరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు రాథోడ్ ఇలా అంటూ ఉంటాడు, మన మిస్సమ్మ వచ్చేస్తుంది సార్ మన దగ్గరికి. ఎన్ని రోజులు మన మిస్సమ్మ మనకు దూరం అవ్వటానికి ఈ మనోహరి యాదమ్మే కారణమని అనిపిస్తుంది సార్. ఇక అలా రాథోడ్ అనగానే అమర్ అయితే యాదమ్మకి గన్ను గురిపెడతాడు. నిజం చెప్పు నువ్వెవరు అని అడుగుతూ ఉంటాడు. ఇక అలా గన్ను గురిపెట్టేసరికి యాదమ్మ భయపడి తను ఒక మంత్రగత్తె అన్న విషయం అయితే అమర్కి చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనోహరి అయితే భయంతో వణికిపోతూ అమర్ నాకు తనకి ఏ సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది. నాకు కూడా తను మంత్రగత్తె అన్న విషయం ఇప్పుడే తెలిసింది. అప్పుడు రాథోడ్ లేదు సార్, ఈ మనోహరి మాటలు నమ్మొద్దు. ఈ మనోహరి మన అరుంధతి మేడం చావుకి కారణం అయ్యింది. ఇప్పుడు మన ఇంట్లో నుంచి మిస్సమ్మ వెళ్ళిపోవటానికి కారణం కూడా ఈ మనోహరియే. తన్ని వదిలిపెట్టొద్దు సార్ అని రాథోడ్ అనగానే ఇక అమర్ మనోహరి 2 చంపులు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక మనోహరిని కొట్టడంతో చంబ అయితే భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక మనోహరి అయితే ప్లీజ్ అమర్ దయచేసి నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటుంది. ఇక మనోహరి అయితే అమర్ కాళ్ళు పట్టుకొని మరీ నన్ను క్షమించమని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ చెప్పు నిజం చెప్పు, భాగి ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది? ఇక అలా గన్ను గురిపెట్టి మరీ మనోహరిని అడుగుతూ ఉంటే అప్పుడే భాగి అక్కడికి చేరుకుంటుంది. ఇక అలా వచ్చిన భాగిని చూడగానే అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక భాగిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇదే కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అలా కోపంతో అమర్ అయితే మనోహరిని షూట్ చేయబోతుంటే భాగి అమర్ చేయి పట్టుకొని ఆపుతుంది. వద్దండి, మీరు ఈ మనోహరిని చంపి అంతకులు అవ్వద్దు. ఇలాంటి పాపాత్ముల్ని మీ చేతులతో చంపి మీరు కూడా పాపం అంటగట్టుకోవద్దు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇదేనండి. పంతులతో నాకు అబద్ధం చెప్పించింది. ఇక అసలు అప్పుడు జరిగింది మొత్తం కూడా అమర్కి భాగి చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ అయితే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక పోలీసులు అక్కడికి వచ్చి మనోహరిని అరెస్ట్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ ఇది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. అప్పుడు మేము ఏ వీడియో పోస్ట్ చేసినా అందరికన్నా ముందుగా మీరే ఈ సీరియల్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.